राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే బబ్లు సింగ్ ఆర్ట్స్ వాళ్ళ సెకండ్ ఎపిసోడ్ అయితే దీనికి వచ్చేసాం. సో నేను ఎంకలైతే చూసుకోవచ్చు మన ఎంట్రీ కాగానే ఫస్ట్ ఐడల్ కి అయితే పంచ వర్క్ మొత్తం అయితే పెండింగ్ అయితే అయిపోయింది. అన్నట్లనే లోపల అన్ని విగ్రహాలకు పెండింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అన్న వాళ్ళ అడ్రస్ వచ్చేసి బాపు ఘాట్ రామాలయం లంగర్ హౌస్ రెసిడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కకైతే అన్న వాళ్ళ ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సో అక్కడే మనకైతే విగ్రహాలు అయితే చేస్తున్నారు. సో మనతోనే సన్నీబాయ్ ఉండు, సన్నీబాయ్ ద్వారానే మాట్లాడి అన్ని అయితే తెలుసుకుందాం. అన్న రామ్ రామ్ జై శ్రీరామ్. राम राम कैसे అన్న? बस बढ़िया अच्छे. సో అన్న చెప్పాలి ఎట్లా నడుస్తుంది వర్క్? మనమైతే ఒక 2 months 1.5 months బ్యాక్ అయితే నేను లాస్ట్ అవును ఒక 40-45 డేస్ ఏమో అయినట్టుంది. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా నడుస్తుంది. బట్ మనం లోపల పోయినప్పుడు క్లియర్ గా చూసాం అన్ని. ఓకే సో అన్న ఈ లైన్ స్టార్టింగ్ నుంచి ఒకసారి అయితే లైన్ చూసుకుందాం. సో మనకైతే బ్యాక్ వ్యూ నుంచి చూపిస్తుంది చూడండి ఈ ఐడల్ కి అయితే. సో మనకైతే స్వామివారికి ఎంత ఎంత హైట్ ఉంటుంది అన్న విగ్రహం? 17-18 ఫీట్స్ ఉంటుంది. 17-18 ఫీట్స్. ఇలా 10 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే సో మనకి స్వామివారి విత్ అండ్ వితౌట్ బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి. ఓకే సో చాలా బ్యూటిఫుల్ గా అవుట్పుట్ వచ్చింది. కొంచెం అయితే నైట్ టైం డిమ్ అయితే కనిపిస్తుంది కానీ రియల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఐడల్స్. అండ్ ఎట్లా దీనికి అయితే పంచ వర్క్ మనకి షాల్వా మొత్తం అయితే అయిపోయింది. సో అన్న పంచ అండ్ షాల్వాకి అయితే ఇంకా మీరు ఆప్షన్స్ అయితే ఇస్తున్నారా? ఆప్షన్స్ అంటే కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా బుక్ చేయలేని వాళ్ళు ఉంటే ఓకే వాళ్ళకి ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉంటే వాళ్ళు చెప్పొచ్చు, దాని ప్రకారమే మనం చేస్తాం. ఓకే మనం చేసిస్తారు. సో ఇంకా ఐడల్ చూసుకోవచ్చు సెకండ్ ఐడల్. సో మన బప్పకు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ ఇక్కడ అండ్ చేతిలో గ్లోబ్ అన్న అక్కడ లేదు అది లడ్డు కోసం పెట్టాం. ఓకే లడ్డు కోసం. ఓకే నైస్. సో కింద ఏం రాబోతుందన్న ఈ ఐడల్ కి? పామ్ వస్తుంది. ఓకే స్నేక్. సో స్నేక్ మీద మన గణపతి బప్ప అగైన్ స్టాండింగ్ పొజిషన్ లో. ఇది కూడా చాలా మంచి అనిపిస్తుంది విగ్రహం. అన్న బుక్ అయిపోయిన ఈ ఐడల్స్ రండి ఇంకా ఇది బుక్ అయిపోయింది, ఇది ఇంకా ఓపెన్ ఫర్ బుకింగ్. ఓకే సో ఈ ఐడల్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ ఫర్ బుకింగ్ అంట. సో మీకు ఎవరికైనా కావాలంటే అన్న వాళ్ళ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సునీల్ భాయ్, షాలు భాయ్ అన్న వాళ్ళు మొత్తం టీం అనమాట, సన్నీ భాయ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే కొన్ని ఐడల్స్ రెడీ అవుతున్నాయి అనమాట. సో ఓవరాల్ అన్న ఇవన్నీ ఐడల్స్ బుకింగ్ మీద లోపల ఉన్న విగ్రహాలు 8-9 ఫీట్స్ లో మనకు డిమాండ్ చాలా ఉన్నాయి కొన్ని. ఓకే సో దాని గురించి కస్టమర్ రిక్వెస్ట్ మీద కొన్ని సేల్ అయిపోయినాయి అని చాలా మంది అడిగితే ఇంకొక 10-15 మోడల్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఓకే సో అన్న మన స్వామివారికి అయితే ఆ ఫేస్ పెయింటింగ్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న ఈసారి. యా అదే ఇంకా మా యూఎస్పీ అంటే అదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి ఒక 3 months దాని గురించి స్కెచెస్ చేసేసి చాలా కష్టపడేసి అవుట్పుట్ తీసుకొచ్చాము. ఓకే అన్న రామ్ రామ్ సభీకు. ఇది మా టీము, ఎవరైనా కారిగర్ టీం, ఆర్ట్ వర్క్ డిజైన్ కావచ్చు. ఎక్కడ నుంచి అన్న? పురాణాపూల్. ఓకే ఓకే సో యా చెప్పండి అన్న. సో అన్ని డిపార్ట్మెంట్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనం క్లియర్ గా ముంబై నుంచి తీసుకొచ్చాం. లోకల్ నుంచి ఎవరు యూజ్ చేస్తలేము మనము. ఎందుకంటే ముంబై విగ్రహాలకి ముంబై వాళ్ళు చేస్తేనే దానికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఒకసారి అయితే లోపల పోయి ఇంకా చాలా ఐడల్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఐడల్ చూసుకుందాం. సో మోస్ట్లీ మనకు అవైలబుల్ ఉన్న ఐడల్స్ అయితే ఒకసారి ఫోకస్ చేద్దాం. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన గరుడ్ పక్షి మీద స్వామివారు. ఇదైతే చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్ అనమాట. సో నా ఈ ఐడల్ బుక్ డా ఆర్ ఇంకా ఇది బుక్ అయిపోయిందని ఇలా 2 మోడల్స్ ఉన్నాయి. సైజెస్ డిఫరెంట్ రెండు కూడా బుక్ అయిపోయింది. ఓకే సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చిన్న ఐడల్ అయితే నేను చూసిన చాలా బ్యూటిఫుల్ గా ఉండే. అండ్ అట్లనే ముంగల్ కూడా ఒకసారి ఇంకా చూసుకుందాం. ఇంకా ఇంకొక ముంగల్ని మన సింహం మీద అగైన్ మన స్వామివారు. బేసికలీ సింహాసం దిగినట్టు మన స్టెప్స్ దిగినట్టు అయితే అవుట్పుట్ ఉంది. అండ్ సింహంకి అయితే రియల్ హెయిర్స్ అయితే పెట్టడం జరిగింది. సో నా దీనికి ఇంకా ఇట్లా రియల్ హెయిర్స్ పెట్టబోతున్నారా ఇట్లా అన్న దీనికి ఫైనల్ సింహంకి? ఇది ఇంకా పెయింటింగ్ కి ఇంకా అనుకుంది. ఫినిషింగ్ వర్క్ అండ్ పెయింటింగ్ వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉంది దీనిలో. చాలా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్న. మన యానిమల్స్ కి అయితే నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసినారు అన్న వాళ్ళు. ఇక్కడ గరుడ్ పక్షి చూడండి ఒకసారి. సో మేము స్పెషల్లీ ఐటమ్స్ లైక్ యానిమల్స్ అయినా కానీ డిఫరెంట్ ఆర్టికల్స్ అయినా కానీ దీనిపైన బాగా ఫోకసింగ్ చేసాం. సో మీరు చూడొచ్చు బ్యాలెన్సింగ్ వర్క్ లో, స్టాండింగ్ వర్క్ లో చాలా మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇందులో బుకింగ్స్ లో కూడా ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి, రావచ్చు మీరు. ఓకే ఓకే డన్ అన్న, షూర్. సో మీకు ఏమైనా విగ్రహం ఇంకా కావాలనేసి చాలా మంది అయితే నేను ఇంకా అడుగుతున్నాను అనమాట. అన్న ముంబై స్టైల్స్ ఇంకా ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అనేసి. ముంబై ప్లస్ యూనిక్ మోడల్స్ మన దగ్గర ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఓకే బుకింగ్ అయింది ఉన్నాయి, బుకింగ్ లేనివి కూడా ఉన్నాయి. సో తొందర రావచ్చు. మోస్ట్లీ ఈ వీకెండ్ వాళ్ళకి వచ్చేసి ఇంకా బెటర్. ఓకే 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 సో నా ఇంకా చెప్పాలన్నా ఇంకే ఎట్లా మొత్తం ప్రాసెస్ ఏంది ఇంకా ఫర్దర్ గా ఏం చెప్పాలనుకుంటున్నా? ఇప్పుడు ఓన్లీ ఫినిషింగ్ ఉన్నాయి మాకు. మీరు చూడొచ్చు అన్ని పెయింటింగ్ అండ్ పంచ వర్క్ ప్రాసెస్ లో ఉన్నాయి. రెస్ట్ ఆన్ ది విగ్రహాలు అన్ని అయిపోయినాయి. సో ఇంకా ముంగల్ ఒకసారి పోయితే చూద్దాం ఇట్ సైడ్. సో నా ఏడెల్ గురించి చెప్పాలి నెక్స్ట్. మన విఠలేశ్వర రూపం కదా అనేది? అవును, విఠలేశ్వర రూపంలో కింద వచ్చేసి లోటస్ వస్తుంది మీకు. ఓకే సో బేసిక్ ఏంటంటే ఇక్కడ మొత్తం అయితే కంజెస్టెడ్ ఉంది కొంచెం. సో విగ్రహాలు మొత్తం అయితే రెడీ అయిపోయినాయి. సో అన్న మొత్తం డెలివరీ ఎప్పటి నుంచి స్టార్ట్? మళ్ళీ 27 నుంచి మన దగ్గర స్టార్ట్ ఉన్నాయి. ఆగమన్లు రెడీగా ఉన్నాయి 27 నుంచి 31st. ఓకే అలా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే నందీశ్వర్ ఫేస్ కూడా ఉంది కింద. సో బేసికల్ అయితే ఇంకా ఒక 8 days ఇంకో 10 days అనమాట. ఇంకా డెలివరీ కూడా స్టార్ట్ అయిపోతుంది ఓవరాల్. ఇంకో 6-7 days లో అయితే వర్క్ కంప్లీట్ అయిపోతుంది మొత్తం, టోటలీ రెడీ ఫర్ డెలివరీ. ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే అన్న వాళ్ళ ఫేస్ కి ఆ పెయింటింగ్ అండ్ నాకైతే చాలా నచ్చింది పర్సనల్. ఒకసారి అయితే మీకు జూమింగ్ చేసి చూపిస్తుంది చూడండి.
అండ్ ఈ ఐడియల్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఎందుకంటే యూజువల్లీ మనకైతే విఠలేశ్వరకి 4 హ్యాండ్స్ వస్తాయి అనమాట, కానీ ఇక్కడ స్పెషల్ అయితే కస్టమైజ్ చేయించారు అనేది కూడా. ఎస్, కస్టమర్ రిక్వెస్ట్ ఉండేది, స్పెషల్ రిక్వెస్ట్ ఉండే వాళ్ళకి 6 హ్యాండ్స్ కావాలని. సో ఇది ఒకటే పీస్ మన మొత్తం ఫ్యాక్టరీలో, ఇది ఒకటే పీస్ 6 హ్యాండ్స్ ఉంది. అన్ని 4 and 2 ఉన్నాయి మన దగ్గర. ఓకే నైస్. 2 కూడా ఒకటి కస్టమైజ్ చేశారు. మాక్సిమం గా మనకు 4 చూస్తాం మన విగ్రహాలతో, కానీ 2 కూడా ఒకటి ఉంది, మేము లోపల చూపిస్తాం అది. ఓకే, అవి అన్ని ఫర్దర్ గా చూసుకుందాం. సో బేసికల్ అయితే ఈ విగ్రహ హైట్ వచ్చేసి ఒక 10-12 ఫీట్స్ ఉంటుంది. ఇది 8 ఫీట్స్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఈ మోడల్స్ లో, 8 to 12 ఫీట్స్ లో ఉన్నాయి విత్ అండ్ వితౌట్ బ్యాక్ డ్రాప్. ఓకే, వితౌట్ బ్యాక్ డ్రాప్. ఓకే, సో నా స్టార్టింగ్ బేసికల్లీ మన స్టార్టింగ్ హైట్ ఏ హైట్ నుంచి ఏ హైట్ దాకా అయితే మన దగ్గర వచ్చేసి 8 ఫీట్స్ నుంచి స్టార్టింగ్ ఉంది, అరౌండ్ 21 ఫీట్స్ ఇస్ లాస్ట్. పంచ టీమ్ కూడా ముంబై నుంచే, అండ్ ఇన్ఫాక్ట్ ఈ క్లాత్ కూడా స్టిచ్చింగ్ అయింది కూడా ముంబై మన దగ్గర. సో మీరు చూడొచ్చు డీటెయిల్ గా ఆర్ట్ వర్క్, ఇది క్లియర్ గా ముంబై నుంచే. మెటీరియల్ పర్చేసింగ్ అండ్ దెన్ స్టిచ్చింగ్ కూడా ముంబై నుంచి, మొత్తం ముంబై నుంచి వచ్చేసి వాళ్ళు ఓన్లీ వచ్చేసి సైజెస్ చెక్ చేసుకొని దాని తర్వాత అక్కడ వెళ్ళేసి దాన్ని స్టిచ్చింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఓకే నైస్. సో ఇంకా ముంగల్ కూడా చూసుకున్నాం ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు మన పర్వతం మీద మన గణపతి బప్ప విత్ బిగ్ ట్రంక్ అన్నమాట. సోమవారికి అయితే డిఫరెంట్ గా ఇక్కడ దిస్ ఇస్ అవైలబుల్ ఫర్ బుకింగ్. ఓకే, చాలా మంచిగా ఉంది విగ్రహం, చూసుకోవచ్చు. నేను ఒకసారి జూమ్ చేసి అయితే చూపించేస్తా ఫేస్. సో బేసికల్ అయితే అన్న వాళ్ళ దగ్గర 3 ఫేసెస్ 4 ఫేసెస్ అన్న మన దగ్గర 4 ఫేసెస్ ఉన్నాయి. 4 ఫేసెస్ అది కూడా అన్ని మన ఓన్ బ్రాండ్ మనది. yes, ఇక్కడ ఇట్లాంటి ఫేసెస్ ఉన్నది బయట మీకు దొరకదు, ఎందుకంటే మన దగ్గరే ఉంది అది డై. ఓకే, సో బేసికల్లీ మన బబ్లూ సింగ్ ఆర్ట్ ఫేసెస్ అన్నమాట. yes, నైస్. సో లాస్ట్ టైం అయితే అన్న వాళ్ళు చాలా మందికి తెలియకపోతే అమీర్పేటలో అయితే షెడ్ ఉంది అనమాట అన్న వాళ్ళది, కానీ ఇంకా లార్జ్ ప్రొడక్షన్ చేయాలనేసి అయితే ఈసారి లంగర్ హౌస్ లో అయితే అన్న వాళ్ళు షెడ్ అయితే పెట్టడం. yes, అక్కడ కొంచెం స్పేస్ ఇష్యూ అయింది కాబట్టి మేము కొన్ని పెద్ద ప్లేస్ కోసం వెతికేసి చూసేసి ఇక్కడ రావాల్సి వచ్చింది. మీరు చూడొచ్చు ఇంత పెద్ద షెడ్ ఉన్నా గానీ ఇంకా కంజెస్టెడ్ ఉంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అన్న ఇంకోటి మనమైతే లాస్ట్ టైం సోలాపూర్ ఐడల్స్ కు చేసి ఉండే అనమాట. సోలాపూర్ అండ్ దెన్ ముంబై మేకింగ్ రెండు ఉండే మన దగ్గర, కాకపోతే ఈసారి మనం ఓన్లీ టోటలీ ముంబై మేకింగ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసాం, డీటెయిల్ గా అదే. ఓకే నైస్. ఓన్ మ్యానుఫ్యాక్చర్. సో లాస్ట్ టైం అయితే మనం చూసాం గరుడ పక్షిది అన్న ఆల్రెడీ చెప్పింది అనమాట, చిన్నది పెద్దది వచ్చేసి ఇది ఇంకో చిన్న అవుట్పుట్ అనమాట విత్ అగైన్ 6 హ్యాండ్స్. ఇది కూడా అరౌండ్ 14 ఫీట్స్ ఉంటుంది మీకు. ఓకే, సో చిన్నది 14 ఫీట్స్, చిన్నదే 14 ఫీట్స్ యాక్చువల్లీ. సో నాకైతే పర్సనల్ గా ఈ క్రొకోడైల్ అయితే చాలా నచ్చింది, ఆ డీటెయిలింగ్ క్రొకోడైల్ కి. సో చూసుకోవచ్చు మీరు స్కిన్ మీద చాలా డీటెయిల్ గా అయితే వర్క్ ఇచ్చారు, అండ్ అట్లనే ఆ ఫేస్ కి. అన్న యానిమల్స్ చెప్పాలన్న చాలా మంచి అనిపించింది. యానిమల్ గురించి ఆర్టికల్ గురించి ఇంతకుముందు చెప్పినట్టు బాగా కేర్ తీసుకున్నాం మేము, స్పెషల్ కేర్ తీసుకొచ్చేసి దీని గురించి ఒక స్పెషల్ టెక్నీషియన్ ని పెట్టాము ఓన్లీ యానిమల్స్ అండ్ ఆర్టికల్స్ చేయడానికి. ఓకే, స్పెషల్ ఆర్టికల్స్ అండ్ యానిమల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండే మనకు. ఓకే ఓకే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక మన గుర్రం మీద అగైన్ మన సోమవారు. సో బేసికలీ ఇక్కడ మనం చూస్తే గుర్రంవి 2-3 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూస్తున్నాం ఒకసారి. సో ఇంకొక ఈ ఐడియల్ అయితే నాకు కూడా పర్సనల్ చాలా నచ్చింది, అండ్ ఆల్రెడీ బుక్ అయిపోయిందంట ఈ ఐడియల్. సో బేసికలీ మెయిన్ ఏంటంటే ఫస్ట్ మన రామ్లల్ అయితే మీద ఉన్నారు, సో మన రామ్జీ, అట్లనే మన ఆంజనేయ స్వామి, అండ్ దాని కింద మనకైతే మొత్తం అయితే రాయిలు ఉన్నాయన్నమాట. రాయిల మీద ప్రతి ఒక్క రాయి మీద మనకైతే రామ్ అని రాసి ఉంది, చూసుకోవచ్చు మీరు. సో ఇది పెయింటింగ్ అయిపోయినాకైతే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అనమాట అవుట్పుట్, చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కది. సో అన్న ఈ ఐడియా ఎవరిది? ఈ ఐడియా వచ్చేసి కస్టమర్ ఇంకా మేమిద్దరం కూర్చొని కొన్ని ఫ్యాక్ట్స్ మనం రామాయణంలో ఉన్న రాళ్ళ పైన కాన్సెప్ట్స్ అవన్నీ దాన్ని ఇన్కాపరేట్ చేసేసి ఒక థీమ్ క్రియేట్ చేసాం. అండ్ అన్న అందులో కూడా మన ఆంజనేయ స్వామికి ధ్యానం చేస్తున్నట్టయితే కొంచెం డిఫరెంట్ గా యూజువల్లీ మనకైతే అగ్రెసివ్ రూపం ఇస్తారన్నమాట ఆంజనేయ స్వామి. ఇది కొంచెం శాంత రూపం. ఫస్ట్ టైం నేను కూడా అంటే ఇన్ని దగ్గర చూసినా కానీ ఫస్ట్ టైం ఇంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఆంజనేయ స్వామి కూడా శాంత రూపం. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మన అగైన్ ఇంకో గుర్రం కాన్సెప్ట్ అనమాట. సో బేసికలీ హాఫ్ గుర్రం అనమాట ఇక్కడ, అండ్ దాని మీద ఇది వచ్చేసి దాని మోడల్ లోపట్ ఉంటది గుర్రము. సో ఇంకొంచెం అవుట్పుట్ దీని బ్యాలెన్స్ వర్క్ ఉంది, ఇంకో 4 days లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. మేబీ నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా డీటెయిల్ గా కంప్లీట్ అయిపోయాక మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చాలా నైస్. సో బేసికలీ మలాడ్ రూపం అనమాట మనం వెనకాల చూసిన విగ్రహం. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఇదైతే కొంచెం డిఫరెంట్ గా మన శివ్జీ, మనమైతే యూజువల్లీ మన శివ్జీ ఐడల్స్ అయితే చూస్తుంటాం, కానీ ఈ ఐడల్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది. మన సీటింగ్ పొజిషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి 6 యాప్స్ వచ్చినాయి, అట్లనే స్నేక్ కూడా చాలా పెద్దగా ఉంది, అండ్ ఓవరాల్ అయితే చాలా మంచి అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. ఇది కూడా కస్టమైజ్ చేసిన మోడల్ అండి. సో నార్మల్ గా మీరు చూడొచ్చు బొజ్జ గణపయ్య కాకుండా ఇక్కడ శివ్జీ రూపంలో ఉన్నారు కాబట్టి దానికి 6 packs ఇచ్చాము. ఓకే, అండ్ దెన్ ఓన్లీ 2 hands. మీరు అందులో కూడా మన 6 యాప్స్ కూడా మన సీటింగ్ పొజిషన్ అయితే చాలా యూనిక్ ఉంది. అవును. సో ఇది మీ ఐడియా అన్న కస్టమర్ ఐడియా. సో కస్టమర్ కూడా ఈ మధ్య చాలా క్రియేటివ్ గా ఐడియాస్ తీసుకొని వస్తారు. అట్లా ఉంటే మాకు కూడా ఛాలెంజింగ్ ఉంటది కదా, అవుట్పుట్ ఇస్తే గానీ నెక్స్ట్ టైం ఇంకా కస్టమర్ బిల్డ్ అవుతారు, వాళ్ళకి కూడా మా గురించి తెలుస్తారు, బ్రాండ్ గురించి మేము చేసే వర్క్ గురించి కూడా తెలుసు. ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ మన భక్తులకి మొత్తం అయితే డీటెయిల్ గా అయితే వర్క్ చేస్తున్నారు అన్నమాట అన్న వాళ్ళు.
అట్లనే హ్యాండ్స్ కి కూడా చూసుకోవచ్చు, అదొక స్నేక్, ఇంకొక ఇటొక స్నేక్ అనమాట. అన్న దీని ఫైనల్ అవుట్పుట్ ఇది ఒకటేరా ఇంకేమైనా బ్యాక్ ఇంతే. ఓకే, సో దీని హైట్ ఎంత ఉంటాను? చాలా ఇది అరౌండ్ 20 feet ఉంటుంది. 20 feet. నైస్. సో చూసుకోవచ్చు, నాకైతే ఈ స్నేక్ అయితే చూడండి ఒకసారి, ఎంత పెద్ద స్నేక్ ఉంది, కింద మొత్తం అయితే చుట్టుకుంది బేసికలీ స్వామివారి కాళ్ళకైతే. అండ్ దెన్ మీరు ఇక్కడ డీమన్ ఫేసెస్ కూడా చూడొచ్చు. ఓకే నైస్. సో ఇక్కడైతే ఇది కూడా 2 sides అనమాట, ఇది కూడా నైస్. సో ఇంకా ముంగల్ కూడా చూసుకోవచ్చు, అగైన్ సింహాసనం మీద అయితే 2-3 ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బేసికలీ కొంచెం అయితే కంజెస్టెడ్ ఉంది, బట్ ఒకసారి అయితే మీరు రియల్గా వచ్చి చూస్తే మీకైతే ఎగ్జాక్ట్ అవుట్పుట్స్ అనేవి తెలుస్తాయి అనమాట. సో యా ఫ్రెండ్స్, ఇంకొక ఇది వచ్చేసి లాస్ట్ సెకండ్ లైన్ అనమాట. ఇక్కడైతే మనకి బేసికలీ స్టాండింగ్ లా బ్యాలెన్సింగ్ మోడల్స్. సో ఇది వచ్చేసి మన శ్రీకృష్ణ రూపంలో మన స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు అన్న. దీనికి కింద ఏం రాబోతున్నాయన్నా ఈ ఐడల్స్ అన్ని? దీనికి ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఉందండి కొంచెం. ఓకే, సో ఇవన్నీ బుక్ అయిపోయినా ఎట్లా అన్న? ఇవి ఉన్నాయి, ఈ 5-6 మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కింద ఓపెన్ ఉంది కదా, 3 గుర్రాల కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, సో రథం మీద 3 గుర్రాల మీద. ఓకే, రథం మీద 3 గుర్రాలు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇంకా ఇవైతే మోస్ట్లీ అయితే ఐడల్స్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని ఐడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఇంకేమైనా కావాలంటే అయితే బుక్ అయితే చేసుకోవచ్చు వచ్చి. సో ఇంకొక 10 days అయితే డెలివరీ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ లైన్ లో కూడా చూసుకుందాం ఒకసారి. సీటింగ్ పొజిషన్ అనమాట సింహాసనం మీద ఈ లైన్ మొత్తం. ఈ లైన్ వచ్చేసి మొత్తం సీటింగ్ విత్ అండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్. మీరు చూడొచ్చు ప్రతి బ్యాక్గ్రౌండ్ కూడా డీటెయిల్ గా వేరే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కొన్ని పాములది ఉంది, సూర్యకిరణాలు ఉన్నాయి, కొన్ని కలశ్ మోడల్ ఉన్నాయి. సో ఒకసారి అన్ని చూసుకుందాం అన్న బ్యాక్డ్రాప్. సో దీనికైతే చూసుకోవచ్చు మన ముంగలైతే స్వామివారు అయితే ప్రతి ఒక్క విగ్రహంకి అయితే డిఫరెంట్ సీటింగ్ పొజిషన్ అనమాట. అట్లనే దీనికైతే బ్యాక్డ్రాప్ లో సూర్య ప్రభావం వచ్చింది. అండ్ ఈ ఐడల్ చూసుకుంటే మనకైతే బ్యాక్డ్రాప్ గా డిజైన్ వచ్చింది. అండ్ మీదైతే స్నేక్ చూసుకోవచ్చు మీరు. కొంచెం అయితే క్లియర్ లేదు, నైట్ టైం ఒక 12 అవుతుంది టైం, 12:15. అండ్ ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చు అగైన్ మన స్వామివారికి అగైన్ విత్ డిఫరెంట్ సిటీ పొజిషన్ అన్న. ఇంకా రావణాసురు కాన్సెప్ట్ ఇది. సో కొంచెం అయితే బ్లాక్ కాబట్టి క్లియర్ కనిపిస్తలే, కానీ చాలా బ్యూటిఫుల్. అది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయింది కాబట్టి పెయింటింగ్ వర్క్ అది బ్లాక్ గానే ఉంటది. సో మేబీ ఇంకో 2-3 days లో దాని ఫైనల్ అవుట్పుట్ మీరు చూడొచ్చు. ఓకే అన్న. సో అన్న నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు చేద్దాం అలా వ్యూవర్స్ కోసం ఫైనల్ అవుట్పుట్స్ కి? ఇంకో 6 days తర్వాత వర్క్ కంప్లీట్ అయిపోయినాక చేసేసాం. 5-6 days లో అవుట్పుట్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకో వీడియో చేసాం మనం. ఓకే, షూర్ అన్న. సో బేసికల్ అయితే దీనికి అన్న ఈ ఐడల్స్ ఇంకా కొన్ని ఐడల్స్ అయితే బ్యాక్ డ్రాప్ లేదనమాట. ఏంటిదంటే వితౌట్ బ్యాక్ డ్రాప్ కావాల్సి వస్తుంది. రీజన్ బీయింగ్ వాళ్ళ స్పేస్ ఇష్యూస్ ఉంటాయి. సో అందుగురించి విత్ అండ్ వితౌట్ బ్యాక్ డ్రాప్ 2 మోడల్స్ పెట్టాం. సిట్టింగ్ లో కూడా, స్టాండింగ్ లో అయితే మాక్సిమం గా వితౌట్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది బ్యాలెన్సింగ్ లో. బట్ సిట్టింగ్ పొజిషన్స్ లో విత్ అండ్ వితౌట్ బ్యాక్ డ్రాప్ ఉన్నాయి. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా మీరు చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు చూస్తే సేమ్ మోడల్ మన దగ్గర రిపీటెడ్ మోడల్స్ ఏం లేవు. ఓకే. సో నా దీని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలన్నా, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు కలశ్ టైప్ లో మోడల్. ఓకే, కలశం మొత్తం అయితే బ్యాక్ డ్రాప్ లో. అట్లానే మనకైతే 2 flowers అనేవి సైడ్ లో కింద 2 flowers వస్తాయి. దాని తర్వాత దానిపైన కలశం వచ్చినట్టు. అట్లానే మనకైతే ఇక్కడ ఎలిఫెంట్ కూడా ఇచ్చింది అనమాట. సో మీరు చూడొచ్చు ప్రతి ఒక్క విగ్రహం సిట్టింగ్ విగ్రహంకి గుర్రాలైనా గానీ, రథం మీద అయినా గానీ, ఎలిఫెంట్ అయినా గానీ, సో ఇట్లాంటి ఆర్టికల్స్ యూజ్ చేసాం ప్లేన్ గా పెట్టకుండా. సింహాసనం ప్రతి ఒక్క సింహాసనం సిట్టింగ్ పొజిషన్స్ అనేది డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర. ఇదర్ డిజైన్ అనా లేకపోతే గుర్రం ఆర్ సమ్ యానిమల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఏం లేదు, కస్టమర్ కి ఓన్లీ సింపుల్ గా అనిపించవద్దు, మా ట్రేడ్ మార్క్ కనిపించాలి అని చెప్పేసి డిఫరెంట్ కాన్సెప్ట్ దానిలో ఇన్కార్పొరేట్ చేసాం మనం. ఓకే, షూర్ అన్న. నాకైతే విగ్రహాలు చాలా పర్సనల్ గా చాలా నచ్చినాయి. లాస్ట్ టైం కంటే ఈసారి అయితే వర్క్ చాలా ఇంప్రూవ్ అయింది మన బబ్లూ సింగ్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర. లాస్ట్ టైం కూడా చాలా మస్తు నెక్స్ట్ లెవెల్ ఉండే ఐడల్స్, కానీ ఈసారి ఇంకొక స్టెప్ అయితే మీదికి ఎక్కినారు అన్న. లాస్ట్ టైం చేసిన దానికి మనం చేస్తాం కదా, మనం ఎప్పుడు ఇవాల్వ్ అవుతాం, మనం అప్గ్రేడ్ అవుతాం. సో లాస్ట్ టైం ఆఫ్టర్ ద సీజన్ మనం ఏం చేసాము, ఓకే ఈ సీజన్ లో ఇది చేసాము, సో నెక్స్ట్ లెవెల్ లో చేయాలంటే ఇంకేం చేయాలని చెప్పేసి దానికి రీసెర్చ్ చేసేసి 4-5 months దాని ఇంకా స్కెచెస్ వర్క్ ఏం చేయాలి, ప్రతి డీటెయిలింగ్. సో ప్రతి మోడల్ మేము చేసింది ఏదో డైరెక్ట్ చేసింది కాదు, స్కెచెస్ తీసుకొని దానికి ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ లో వర్క్ చేయాల్సి వచ్చింది. చాలా నైస్. సో ముంగలైతే చూసుకోవచ్చు. సో ఇంకొక దీనికైతే పంచ వర్క్ అయితే అయిపోయింది ఓవరాల్ గా. కొన్ని పంచ వర్క్ మేము ఆల్రెడీ చేసి పెట్టాము. కస్టమర్ చూస్తే వాళ్ళకి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది, విత్ పెయింట్ పంచ ఎలా ఉంటది విగ్రహం అని చెప్పేసి కొన్ని మోడల్స్ పెట్టాము. ఐడియల్ బుక్ అయిపోయిందా ముంగల్ని? ఈ 2 మోడల్స్ మీకు, ఈ 3 మోడల్స్ ఇన్ఫాక్ట్ మీకు ఇప్పుడు చూసే ఈ 3 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఐడియల్ కూడా చూసుకోవచ్చు. మనకైతే పింక్ కలర్ పంచా వచ్చింది అండ్ అట్లనే విత్ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ అనమాట. సో ప్రతి ఒక్క ఐడియల్ బ్యాక్ డ్రాప్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి, సిట్టింగ్ పొజిషన్ కూడా. మీరు ఇది పంచ అండ్ షాల్ వర్క్ కూడా చూసుకోవచ్చు, డిఫరెంట్ గా ఉంటాయి. సో ఒకసారి షాల్ వర్క్ దగ్గర నుంచి చూపిస్తారు చూడండి. ఎంత అయితే బేసికల్ మన వెల్వెట్ షాల్వా
అండ్ పంచ కూడా చాలా డీటెయిల్ గా ఉంది. సో నా స్టిచ్చింగ్, పంచ కట్టే వాళ్ళు, ఐ పెయింటింగ్, ఎవ్రీథింగ్ ఎక్కడ నుంచి మన టోటల్ ముంబై నుంచే ఉన్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఇది చేసిందంతా ముంబై నుంచే. లాస్ట్ ఈ ఐడల్ చూసుకోవచ్చు మీరు. సో చాలా పెద్దగా అనిపిస్తుంది. బేసికల్లీ మన శివ్జీ అండ్ స్నేక్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివ్జీ మోడల్ లో మనం చూడొచ్చు, త్రిశూలం ఉంది, నంది ఉంది, తర్వాత పాములు ఉన్నాయి. సో శివ్జీ కాన్సెప్ట్ లో బ్యాక్ డ్రాప్ ఉంది. ఓకే, పెయింటింగ్ అయినాక దిస్ విల్ బి డిఫరెంట్ లెవెల్. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందా ఇంకా? లేదు, అవైలబుల్ ఫర్ బుకింగ్. ఓకే, యా నైస్. చాలా మంచిగా చూసుకోవచ్చు. మీకైతే ఆల్రెడీ స్వామివారికి అయితే ఫేస్ కూడా పెయింటింగ్ అయిపోయింది. కొంచెం అయితే నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా, ఒకసారి అయితే మీరు రియల్ వచ్చి ఐడియల్ అయితే చూడండి. సో దాని రియల్ అవుట్పుట్ ఏందో మీకైతే రియల్ చూసే తెలుస్తుంది. సో మేము అడ్రస్ కస్టమర్స్ కి చేసే రిక్వెస్ట్ ఏంటిదంటే, మీరు వచ్చి అవుట్పుట్ ఇక్కడ చూడండి, దాని తర్వాత మీరు తీసుకోవాలా లేదా తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు. యా నైస్. కానీ నేనైతే పర్సనల్ గా చెప్తున్నా, అన్న వాళ్ళ దగ్గర అయితే అవుట్పుట్ చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి అయితే మీరు అండి ఒకసారి అయితే చూడండి రియల్ గా. యా ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే మన అన్ని ఐడల్స్ అయితే ఒకసారి అయితే కవర్ చేసుకున్నాం. ఇంకా కొన్ని ఐడల్స్ అయితే కవర్ చేయలేకపోయినాం, కొంచెం అయితే కంజెస్టెడ్ అయ్యే వల్ల. సో అన్న చాలా మంచి అనిపించింది ఐడల్స్ అండ్ వర్క్ కూడా చాలా మంచిగా ఉంది మనది. సో అన్న చెప్పాలి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఫైనల్ గా మన వ్యూవర్స్ కి? అడ్రస్ అండ్ ఒకసారి అయితే అన్ని రిపీట్ చేసి. అడ్రస్ అగైన్ వన్స్ అగైన్ రిపీట్ చేసేస్తాను. లంగర్ హౌస్ ఏరియా, ఓకే, ఆపోజిట్ బాపుఘాట్, ఆపోజిట్ రామాలయం టెంపుల్, బిసైడ్ ట్రీడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, సో అన్న బేసికల్లీ మన ట్రీడెంట్ ఇంటర్నేషనల్ స్కూల్ సర్చ్ చేస్తే మనకైతే లొకేషన్ వచ్చేస్తుంది. రామాలయం బాపుఘాట్ కొట్టినా వచ్చేస్తారు. ఓకే, సో మొత్తం అయితే చాలా పెద్దగా అయితే వర్క్ షాప్ ఉంది. మీరైతే తొందర రండి అన్న వాళ్ళ దగ్గర. అన్న నంబర్ సన్నీ భాయ్, షాలు భాయ్, సునీల్ భాయ్. అన్న వాళ్ళు అయితే కొంచెం బిజీ ఉన్నారు, కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు. ఇంకా ఎన్ని డేస్ అయినా ఒక 25 డేస్ 20 డేస్ ఉంటుంది ఇక్కడ నుంచి. 20 డేస్ ఇక్కడ నుంచి 21 డేస్ 22 డేస్. దాట్స్ ఇట్. సో మీరైతే తొందర వచ్చి అయితే బుక్ చేసుకోండి. అన్న వాళ్ళ నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. సో ఈ వీడియో ఇంతనే. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా ఛానల్ కొత్తలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై మాతాది, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అన్న.